ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, భక్తిహీనులకు నీతిమంతులకు మధ్య వ్యత్యాసం గురించి, భక్తిహీనులకు మరియు నీతిమంతులకు కలిగే ప్రతిఫలం గురించి సామెతల గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడి ఉంది. ఇక్కడ భక్తిహీనులు అంటే దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని మార్గాల్లో నడవకుండా తమ ఇష్టానుసారంగా జీవించేవారు. నీతిమంతులంటే దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడిచేవారు. ఇలాంటి వారి పట్ల దేవుని వ్యవహారాలకు, భక్తిహీనుల పట్ల ఆయన వ్యవహారాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని, భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడని, నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడని సొలొమోను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించకుండా దేవుని నుండి మన ప్రార్థనలకు జవాబులు రావాలని ఆశించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుని దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. దావీదు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని అన్నాడు. ప్రియులారా, పాపం చేస్తే కాదు, పాపాన్ని లక్ష్యపెట్టినా కూడా ప్రభువు మనవి వినడని చెప్పాడు. గనుక మనము పాపానికి చోటివ్వకుండా, పాపాన్ని లక్ష్యపెట్టక పరిశుద్ధముగా నీతిగా జీవిస్తూ దేవుని దగ్గర నుంచి మన ప్రార్థనలకు జవాబులు పొందుకునే వారముగా ఉండాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును అని. ప్రియులారా, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటారు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని. సహోదరి సహోదరులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనులకు నీవు దూరంగా ఉంటావని, నీతిమంతుల ప్రార్థనను నీవు అంగీకరించుదువని, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై నీ సన్నిధి వారికి విరోధముగానున్నదని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుస్తూ నీ దృష్టికి నీతిమంతులముగా జీవించుటకు సహాయము దయచేయమని, మేము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిమి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుచు చెడ్డదాన్ని పలకకుండా మా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా మా పెదవులను కాచుకుంటూ కీడు నుండి తొలగి మేలు చేసే వారంగా ఉండుటకు కృపచూపమని, సమాధానమును వెతికి దాన్ని వెంటాడే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.